సంఖ్యాకాండం. ఈ గ్రంథానికి ఈ పేరు ఎందుకు వచ్చిందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ గ్రంథంలో అంకెలు సంఖ్యలు ఎన్నో ఉన్నాయి, జనాభా లెక్కలున్నాయి. మోషే విరచితమైన పంచగ్రంథాలలో ఇది 4వది. ఆదికాండం మొదటి గ్రంథం. ఆదికాండంలో సృష్టిగాథ రాయబడి ఉంది. మానవుని పాపం ఎలా ఆరంభమైందో చూపబడింది. ఇంకా ఎన్నెన్నో ప్రారంభాలు ఆదికాండంలో ఉన్నాయి. ఈజిప్టు దేశానికి వలసపోయిన యాకోబు కుటుంబీకులు ఒక గొప్ప జాతిగా ఆవిర్భవించారు. నిర్గమకాండంలో ఇశ్రాయేలు జాతి ఈజిప్టులో ఎలా వృద్ధి చెందిందో చూపబడింది. ఇటుక బట్టీల దగ్గర బానిసలై ఇశ్రాయేలీయులు వెట్టి చాకిరీ చేశారు. మోషే ఇశ్రాయేలు జాతిని నడిపించాడు. వారు సీనాయి కొండ వరకు వచ్చారు. లేవియ కాండంలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, సాక్ష్యపు గుడారంలో ఆరాధన క్రమం, ఇశ్రాయేలు జీవిత విధానానికి దేవుడు చేసిన హెచ్చరికలు ఉన్నాయి. ఇప్పుడు మనం సంఖ్యాకాండంలోకి వచ్చాము. సీనాయి కొండ నుండి ఇశ్రాయేలు ప్రజ కాదేషు బర్నియా వరకు వచ్చారు. అక్కడ ఇశ్రాయేలు జాతి ఆధ్యాత్మికంగా అపజయానికి గురి అయింది. సంఖ్యాకాండమంతా యాత్రికుని ప్రయాణంలాగా ఉన్నది. ఆ మాటకొస్తే మనమంతా యాత్రికులమే. లోకారణ్యంలో తిరుగుతున్నాము. చరిత్రలోని పాఠాలు మన ఆత్మ పరీక్షకు ఉపకరిస్తాయి. లేఖనములలోని చరిత్ర పాఠాలు ఈ రోజున మన నిరీక్షణకు ఆధారం.